మా బాబు కూడా బర్త్డే రోజు మేము బార్బిక్యూకి వెళ్ళామట. ఫుడ్ అయితే ఓకేగా ఉంది, అంత ఎక్కువ నచ్చలేదు మాకు. ముందు కబాబ్స్ అయితే ఇచ్చారండి, చికెన్ కబాబ్, మటన్, ప్రాన్స్, పైనాపిల్ కబాబ్స్ అయితే ఇచ్చారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే పైనాపిల్ కబాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మిగతా ఏవి కూడా నాకు అంత ఎక్కువ నచ్చలేదు. పైనాపిల్ కబాబ్ అయితే చాలా బాగుంది. తర్వాత ఫ్రై కార్న్ ఇచ్చారు, ఫ్రై కార్న్ కూడా చాలా బాగుంది. పాస్తా బాగుంది, అక్కడైతే పాస్తా కూడా చాలా ఇష్టంగా తిన్నాను బార్బిక్యూలో. తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ చూపిస్తుంది చూడండి, నూడిల్స్. అది నూడిల్స్, పన్నీర్ కర్రీ, ఇది ఏంటో మర్చిపోయాను, గుర్తులేదు. తర్వాత పొటాటో ఫ్రై, పప్పు, రైస్, సాంబార్, ఇది చికెన్ దమ్ బిర్యానీ, దాంతో రైతా, ఇవన్నీ సాసెస్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. ఇలాగా కర్డ్ రైస్ కూడా ఉంది. ఇవన్నీ వెనిగర్లో క్యారెట్, ఆనియన్స్, కుకుంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ బిర్యానీలో వేసుకోవడానికి. ఇక్కడ ఏమొచ్చి పన్నీర్ బిర్యానీ అనుకుంటా. పాస్తా అయితే అక్కడ చాలా బాగుందండి. ఇక్కడ అన్ని చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి. నేను చికెన్ కూడా తినలేదు ఎక్కువ అక్కడ. ఇది ఏంటి బాల్స్లా ఉన్నాయి, ఏదో కొత్తగా ఉందని చెప్పేసి నేను అసలు తినలేదు అది. ఇది చేపల పులుసు కూడా ఉంది, అక్కడ. తర్వాత ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది మళ్ళీ మటన్ దమ్ బిర్యానీ చూపించాం కదా ఇందాక. ఇదండి పానీపూరి, చిప్స్, వైట్ రైస్ ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. కబాబ్స్, ఇది స్వీట్ అంట. ఇవి ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగా తిన్నాను. ఐస్ క్రీమ్ కూడా అక్కడ నేను. ఇవన్నీ ఫ్రూట్స్, కేక్స్ ఇవన్నీ కూడా కొంచెం టేస్ట్ అయితే చేశాను నేను. ఇది పాలతో చేసిన ఏదో సేమియాలా ఉంది. తర్వాత గులాబ్ జామ్స్, ఇవి స్వీట్ అయితే ఇది హాట్ స్వీట్ అంట ఏదో. తర్వాత ఇలా చిన్న కేక్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి లైవ్లోనే ఐస్ క్రీమ్ అనేది ఇస్తారండి. ఇక్కడ అతను ఏదో టమాటోతో ఏదో టాయ్లా చేశారు, అది నేను వీడియో తీస్తున్నాను చెప్పి కొంచెం దగ్గరగా పెట్టారు మాకు. తర్వాత మా వాడికి, మా అన్నయ్యకి కేక్ కటింగ్ అయితే చేశారండి. కేక్ కటింగ్ చేశాక కైలాసగిరి వెళ్ళాము. కైలాసగిరి వెళ్ళి కేబుల్ కార్ ఎక్కామండి. కేబుల్ కార్ ఎక్కితే చూసారండి బీచ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. మా ఊరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. మా బాబు కూడా బర్త్డే, మా అన్నయ్య బర్త్డే ఒకరోజే వచ్చిన వల్ల చాలా బాగా అయితే మేము ఎంజాయ్ చేసామండి. ఇది ఈవినింగ్ అయితే కైలాసగిరి అయితే వెళ్ళాము. ఈవినింగ్ అయితే బీచ్ ఇలా కనిపించింది చూసారండి. బీచ్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఇది నైట్ చూసారా, అది ఈవినింగ్, ఇది నైట్. తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కామండి. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కితే కిందని చూసి వస్తే అస్సలు నడలేము మనం. ఇక్కడైనా నేను కిందని చూసి నడుస్తున్నాను. వైజాగ్ ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ శివుడు, పార్వతి విగ్రహాలు అయితే ఉంటాయండి, పెద్దవి, చాలా పెద్దగా ఉంటాయి శివుడు, పార్వతి విగ్రహాలు అయితే. అవి కూడా మీకు చూపిస్తున్నాను చూసారండి. ఇలా శివుడు, పార్వతి అయితే పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. ఇది కైలాసగిరి ఎండింగ్ అండి. ఎండింగ్ అయితే ఇలా ఉంటుంది మనకి. చాలా బాగుంది కదండి. కైలాసగిరి చాలా రోజులైంది వెళ్ళి. మొన్న మా బాబు బర్త్డే రోజు వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అందరం కూడా. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్. లాస్ట్కి వెళ్తే ఇలా అయితే మనకు కనిపిస్తుంది బీచ్ మొత్తం కూడా. వీడియో తీయడానికి నాకు అసలు చాలా భయం వేస్తుంది, అందుకే నేను వీడియో కొంచెంగానే తీసుకున్నాను. భయంతో వీడియో మొత్తం తీసాను చూసారండి. గ్లాస్ బ్రిడ్జ్ పైన ఎక్కితే బీచ్ మొత్తం ఇలా చాలా బాగా కనిపిస్తుంది. బీచ్ మొత్తం చూస్తున్నారా, చాలా బాగుందండి ఆ రోజు. బీచ్ మొత్తం ఇలా ఎంత హైట్ నుంచి చూడడం. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కేసాను నేను వైజాగ్ ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్ని ట్రై చేయండి, చాలా బాగుంది. తర్వాత బీచ్కి వచ్చి బాబుకి రీల్స్ చేశాను. రీల్స్ చేసి నైట్ అంతా బీచ్లోనే ఉన్నాము.
ఇలా మా బావ బర్త్డే సెలబ్రేట్ చేసాము.